వెల్కమ్ టు శ్రీను మోటార్లాగ్ విజయవాడ అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. వచ్చిందని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు లొకేషన్ యాక్సెస్ ఇవ్వండి అని అడుగుతుంది. యాక్సెస్ అయితే ఇవ్వండి. లొకేషన్ ప్రకారమే మనకి జొమాటో ఫుడ్ అనేది డెలివరీ అవుతుందండి. మీరు ఓపెన్ చేస్తే గోల్డెన్ కార్డ్ అట్ ₹1 అని వస్తుంది. ఈ గోల్డెన్ కార్డ్ ₹1 అనేది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి నియర్ రెస్టారెంట్లు ఏమున్నాయి అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారండి. నియర్ రెస్టారెంట్లు ఏమున్నాయి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి లొకేషన్ కూడా అడుగుతుందండి. లొకేషన్ అడ్రస్ అనేది మీకు ఈ విధంగా ఇవ్వాలండి. లొకేషన్ ఎప్పుడు మనం కరెంట్ లొకేషన్ ఇవ్వాలండి. ఎప్పుడు మీరు డోర్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ మనం నియర్ రెస్టారెంట్ మీకు ఏదైనా నచ్చితే ఆ టిఫిన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎంఎస్ టిఫిన్ యాడ్ చేసుకున్నానండి. ఐటమ్స్ అయితే మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రవ్వ దోశ, మిర్చి బజ్జీ చెక్ చేసుకున్నాను. ₹189.3 అనేది చూపిస్తున్నారు. మనకి ₹189.3 ఎలా పడింది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడైతే సేవ్ ₹41 ఫ్రీ డెలివరీ అని వస్తుంది. అది అప్లై చేసుకోండి. అదేంటి చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మనకి అప్లైస్ ఏదైనా డిస్కౌంట్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూపిస్తుంది. నాకైతే ఏం చూపించలేదు. ఒకసారి ఎలా ఉన్నాయో అది కూడా ఓపెన్ చేసి చెక్ చేద్దాము. 60% ఆఫ్ ఉంటుంది. తర్వాత ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ ఉంటుంది. అమెజాన్ పే ఉంటే అలాగే ₹10 ఆఫ్ అలా డిఫరెంట్గా మీకు చూపిస్తుందండి. ఇక్కడ మన అడ్రస్, ఫోన్ నెంబర్, మన పేరు, డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. ఒకసారి మనం బిల్ సమరీలోకి వెళ్ళి చెక్ చేద్దాం. ₹189.3 ఎలా పడింది అనేది. ఐటమ్ వచ్చి మనకు ₹135 అండి. ₹135కి మనకి ఎంత పడింది అనుకుంటే మనకి దాదాపుగా ₹120 పడిందండి. ₹41 డెలివరీ ఛార్జెస్ అంటున్నారు. ఈ గోల్డెన్ కార్డ్ ₹1 అంటే ఏంటంటే మనకి ₹1 ఒకసారి కడితే 3 months పాటుకు ఫ్రీ డెలివరీ అండి. అది ఫ్రీ డెలివరీ పాటిస్తారు. అది నియర్ 7 kilometers వరకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. నియర్ రెస్టారెంట్ మన 7 kilometers ఉందా లేదని చూపిస్తుంది. ప్లాట్ఫామ్ ఫీ వచ్చి ₹12 అండి. ప్లాట్ఫామ్ ఫీ కామన్. తర్వాత GST ₹8 అండి. టోటల్గా మనకి బిల్ వచ్చి ₹141.75. ఒకసారి మేము ప్రాపర్గా చెక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం బిల్ చేసుకున్నప్పుడు ఎంత తీసుకుంటున్నారు ఏంటని. ఇక్కడికి వస్తే మనకి పేమెంట్ అండి. పేమెంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయని కూడా మనకి చూపిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే, తర్వాతనేమో మనకి ఇంకా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, ఇంకా ఏమి ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అండి. నాకైతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. మీకు ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను పేమెంట్ అయితే చేస్తాను. గూగుల్ పే ద్వారా పేమెంట్ అయితే చేస్తానండి. చూద్దాం ఒకసారి. పేమెంట్ అయితే అయిపోయింది. డన్ వస్తుంది. ఇప్పుడు మన అడ్రస్ ఏమైంది అనేది మనకి ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయిందండి. ఒకసారి చూద్దాం. పే అడ్రస్ అయితే మనకి అసేబుల్ చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి. మనకైతే ఆర్డర్ ప్రిపేరింగ్ యువర్ ఆర్డర్ అని వస్తుంది. ఇంకా రైటర్ని అలర్ట్ చేయలేదు మనకి. రైటర్కి ఏదైనా మీరు టిప్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మన అడ్రస్ వస్తుంది. డెలివరీ అడ్రస్, యాడ్ టు డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఎంఎస్ టిఫిన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఆర్డర్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇప్పుడు మనం ఒకసారి డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇద్దామండి. లివ్ ఎట్ ది డోరు, లివ్ ఎట్ ది గార్డ్, అలాగే ఎవర్ ది కాల్, డోంట్ రింగ్ ద బెల్, పెట్టెడ్ హోమ్ అనే ఆప్షన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే మీకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అని పెట్టుకుని సేవ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవాలండి. వరకు అయితే చూపిస్తున్నారు. కొంచెం చెక్ చేద్దామండి. ఇది చేంజ్ డెలివరీ అడ్రస్ అండి. మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అలర్ట్ ద కాంటాక్ట్ నెంబర్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి. అలాగే కాల్ రెస్టారెంట్, మోర్ ఐటమ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. మన అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే పైన క్లిక్ చేసుకుని అడ్రస్ ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అండి. అలాగే కాల్ ద డెలివరీ పార్ట్నర్ చేసుకోవాలనుకుంటే కస్టమర్కి అది డెలివరీ పార్ట్నర్కి మనం కాల్ చేయొచ్చండి. ఇంకా మనకి ఆప్షన్స్ అయితే కింద ఉన్నాయండి. ఒకసారి చెక్ చేద్దాము. చాట్ ద విత్ డెలివరీ పార్ట్నర్ అంటుంది. రిపోర్ట్ ద రెస్టారెంట్ ఫౌండ్ అని వస్తుంది. అలాగే మనకి గోట్ ద సపోర్ట్ అని వస్తుందండి. జొమాటో సపోర్ట్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి. మనకి ఎప్పుడు కూడా ఫుడ్లో ఐటమ్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో సపోర్ట్ అయితే తీసుకోవాలంటే మనకి రైటర్ అయితే అలర్ట్ చేసేసారు. ఆల్రెడీ మనకి రైటర్ వచ్చేసినట్టున్నాడు. ఒక్క నిమిషం. ఎవరైతే 45 ఓకే ఆర్డర్ అయితే డెలివరీ చేసేసారండి. మనకి రైటర్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇచ్చుకోవచ్చండి. లేదనుకుంటే మన ఇక్కడ రైటర్కి సంబంధించిన రేటింగ్ అయితే మీరు ఇచ్చుకోవచ్చండి. మనం ఇంకా స్క్రోల్ చేసుకుంటే మనకి ఎంఎస్ టిఫిన్ నుంచి మెయిన్ అయితే మనం వచ్చేసాము. మనకి ఏం ఐటమ్స్ వచ్చినాయో చెక్ చేసుకోవాలండి. రవ్వ దోశ, మిర్చి బజ్జీ 2 వచ్చినాయి. ఇక్కడ మన ఐటమ్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎలా సెట్ చేసుకోవాలని చూపిస్తానండి. మనకి రవ్వ దోశ, మిర్చి బజ్జీ అండి. సెట్ చేసుకుంటే మన ఫోటో తీసుకోండి. ఇక్కడ యాడ్ ఫోటో అని వస్తుందండి. అక్కడ ఒకసారి మనం నెగిటివ్ రేటింగ్ ఇస్తే మనకు వస్తుంది. టేక్ ది ఫోటో తీసుకుంటే ఫోటోకి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి సెలెక్ట్ చేసుకోమంటుంది ఫోన్లో. ఈ విధంగా మనం ఫోటో తీసుకోవాలంటే ఫోటో తీసుకోవచ్చండి.
ఒక ఈ విధంగా ఫోటోలు ఉన్నాయి. ఫోటో తీసుకుని మీరు ఆ గో టు ద సపోర్ట్లోకి వెళ్ళి ఆ ఫోటోలు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీరు ఇలా సబ్మిట్ చేయాలి. నాకైతే ఏ ప్రాబ్లం లేదు కాబట్టి నేను పెట్టలేదు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలండి. ఇక పైకి ఈ విధంగా తీసుకెళ్ళి సెట్ చేసుకోవచ్చండి. ఇక నీడెడ్ హెల్ప్ అప్పటిలోకి మనం క్లిక్ చేసాం అనుకోండి, తర్వాత డౌన్లోడ్ రిసిప్ట్ అని వస్తుంది. అది తర్వాతనేమో డౌన్లోడ్ ఇన్వాయిస్ వస్తుంది. కాల్ ద రెస్టారెంట్. అలాగే ఒకవేళ డెలివరీ మనకి ఇష్యూస్ ఉన్నా, మన ఐటమ్స్ రాకపోయినా, ఐటమ్స్ మిస్ అయిపోయినా సరే పార్ట్నర్కి మనం డెలివరీ పార్ట్నర్కి మనం కాల్ చేయాలంటే చేయొచ్చు. డెలివరీ అయిపోయినా సరే మనం డెలివరీ పార్ట్నర్కి కాల్ చేయొచ్చు. అలాగే రిపోర్ట్ ద రెస్టారెంట్ ఫౌండ్ అని వస్తుంది. ఇంకా గో టు ద సపోర్ట్ అండి. సపోర్ట్ తీసుకోవాలంటే మన సపోర్ట్ తీసుకుని మన ఇష్యూస్ ఎలా ఫుడ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, పార్ట్నర్ ఇష్యూస్ ఉన్నాయా, రెస్టారెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా సరే మనం గో టు ద సపోర్ట్లోకి వెళ్తే మన ఏ విధంగా మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సపోర్ట్లోకి వెళ్ళి మనం మన ఇష్యూస్ అని ఇక్కడ టైప్ చేయొచ్చండి. ఇలా డిఫరెంట్గా వస్తాయి. ఈ విధంగా చార్ట్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.